ఎట్టకేలకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడతకు సంబంధించి నిధులు విడుదల కాబోతున్నాయన్నమాట. ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏటా 3 విడతల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో నిధులైతే విడుదల చేస్తుంది. అందరికీ తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు 18వ విడత అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు 19వ విడతకు సంబంధించి పీఎం కిసాన్ నిధులైతే విడుదల కాబోతూ ఉన్నాయన్నమాట. మనం చూసుకుంటే రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం 19వ విడత నిధులు విడుదలకు తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 24న 2000 చొప్పున రైతుల ఖాతాలో జమ కానున్నాయి. బీహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈ నిధుల్ని విడుదల చేస్తున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లయితే అధికారులు వెల్లడించారు. పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్పిసిఐ ఆధార్తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. అలాగే ఈకేవైసీ కూడా చేసి ఉండాలి. ఒకవేళ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలంటే pmkisan.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో 18వ విడత మనకి దాదాపు 10 కోట్ల మందికి అయితే వచ్చినాయి. ఇప్పుడు 19వ విడత వచ్చి చూసుకుంటే 9.7 కోట్ల మందికే వస్తున్నాయి. ఫిబ్రవరి 24వ తారీఖున బీహార్లో ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తున్నారన్నమాట మోడీ గారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మనం ఆల్రెడీ చెప్పాం. చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట. ఎప్పుడు ఈ పథకానికి సంబంధించి నిధులు వస్తాయి ఏంటనేది. అందువల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.